పరిశుద్ధ వాక్యములోనికి మనం త్వరబడి వద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం దాని యొక్క 11వ వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. దాని స్టార్టింగ్ వచనం నుంచి చదవండి. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇక్కడ మనము ధ్యానిస్తూ ఉండగా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నెరవేరునుగాక. వాస్తవంగా 3 అంశాలే కానీ దాన్ని మనం 5 సండేలు మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు మనకు అందరికీ ఇష్టమైన అంశం ధ్యానించబోతున్నాం. మన ప్రార్థనలో 90% కూడా ఈ ఒక్క అంశమే ఉంటుంది కదా. చాలా అంశాలు ఉన్నాయి కానీ మన మెయిన్ అంశం ఇది. ఏంటది? మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. అది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఫైనాన్స్, ఆరోగ్యం, బట్టలు, ఇల్లు, వాహనం, పరికరాలు, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, ఈ విధంగా చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ మనకు కావాలి. అది నేడే కావాలి కదా. రేపు అంటే మనం ఒప్పుకోం. ఈరోజు మాకు అది కావాల్సిందే. మనం అలా ప్రార్థన చేస్తాం. దేవుడు మన జీవితంలో ఈ విషయాలు ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే మనం దాన్ని ప్రయారిటీ వైజ్ మనం అర్థం చేసుకోవాలి. పరలోకమందు మనకెవరున్నారు? మనకు ఒక తండ్రి ఉన్నాడు. మన అవసరతలు తీర్చడానికి మనకెవరున్నారు? తండ్రి ఉన్నారు. తండ్రి తన పిల్లల అవసరతలను తెలుసుకొని ఉంటాడా? తెలుసుకోకుండా ఉంటాడా? తెలుసుకొనే ఉంటాడు. పిల్లల ప్రతి అవసరతలు తెలుసుకున్నవారే తండ్రి. ఆయన ఇంకో మాట, ఒక స్టెప్ ముందుకొచ్చి ఏం చెప్పారు తెలుసా? మీరు అడగక మునిపే మీ అక్కర్లన్నీ ఆయనకు తెలుసు. సో పరలోకమందున్న మన తండ్రి యొక్క ప్రత్యేకత, బిఫోర్ యూ ఆస్క్ ఆర్ రిక్వెస్ట్ ఎనీథింగ్, మీరు అడగక మునిపే ఆయన వాటన్నిటినీ సిద్ధపరిచి ఉన్నాడు. మీకు ఇవ్వవలసినదే, మీకు అవసరమని ఆయనకు తెలిసినదే అది ఆయన మీకు అనుగ్రహిస్తాడు. హీ హ్యాస్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ఓన్లీ థింగ్ యూ జస్ట్ ఆస్క్ హిమ్. ఈ అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి మాటను విశ్వసించిన ఎడల మీ ప్రతి అవసరములు తీర్చడానికి దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. అనేక సంవత్సరాల క్రితం ఒక 9 సంవత్సరాల బాలునికి ఒక తల్లి ఉండే. ఆ తండ్రి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ కుమారునికి ఏక ఆశ్రయం ఆయన తల్లి. ఈ బాబు 9 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ తల్లి చనిపోయారు. ఆయనను ఆ గ్రామంలో ఉన్న పెద్దలు ఒక ఆర్ఫనేజ్లో తీసుకుపోయి పెట్టారు. ఆర్ఫనేజ్కు దగ్గరలో ఉన్న స్కూల్లో ఆ అబ్బాయి చదువుతున్నాడు. ఒకరోజు క్లాస్ టీచర్ చెప్పారు, ఈరోజు మీరు రాయవలసినది మీకు ఇష్టమైన ఆట వస్తువుని గురించి రాయండి. రైట్ అబౌట్ యువర్ ఫేవరెట్ టాయ్. పిల్లలందరూ చాలా సంతోషంగా వారు ఆడుకుంటున్న ఆట వస్తువుని గురించి రాస్తూ 1 పేజు 2 పేజు అలా వాళ్ళు రాస్తూ ఉంటే ఈ 9 సంవత్సరాల అబ్బాయి ఒట్టిగానే కూర్చుంటున్నాడు. ఆయన ఏమీ రాయడం లేదు. టీచర్ కూర్చున్న కుర్చీ దగ్గర నుంచి ఎందుకు రాయడం లేదు అని అడిగారు. ఆయన 2 కన్నులు నిండింది. ఆ టీచర్ లేచి తన దగ్గరికి వచ్చారు. ఏమైంది నాన్న? నువ్వు ఆడుతున్న ఏదైనా ఒక టాయ్ గురించి రాస్తే అయిపోతాయి కదా. ఇది వెరీ సింపుల్ అసైన్మెంట్ కదా నేను ఇచ్చింది, నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడిగితే ఆ అబ్బాయి కన్ను నుంచి కన్నీళ్ళు వస్తుంది. అప్పుడు అడిగారు, ఏంటి నీ ప్రాబ్లం,
ఏది నీ ఆడే ఆట వస్తువు ఏంటి? నాకు ఆట వస్తువు లేదు. ఏ ఆట వస్తువుతో కూడా ఈ 9 సంవత్సరాల లోపు ఈయన ఎప్పుడు ఆడుకోలేదు. అయ్యో, మరి క్రిస్మస్ డే మీకు ఏమిస్తారు మీ మమ్మీ? అప్పుడు చెప్పారు బ్రెడ్. క్రిస్మస్ డే బ్రెడ్ ఇవ్వడం ఏందయ్యా, కేక్ ఇవ్వరా అని అడిగితే మా దగ్గర డబ్బు లేదు, మమ్మీ దగ్గర డబ్బు లేకుండే. ఇప్పుడు మమ్మీ ఎక్కడున్నారు? మమ్మీ చనిపోయారు. ఆ కుమారుడు ఒక అనాథుని, అతనికి ఆట వస్తువులేమీ లేదు. ఫేవరెట్గా ఉన్న ఒక వస్తువు గురించి రాయమంటే అతనికి తెలియదు. బ్రెడ్ గురించి మాత్రమే రాయగలుగుతాడు, ప్రతిరోజు తనకిచ్చే ఆహారం. మన భాషలో చెప్తే అన్నం కదా, అది మాత్రమే. జీవితంలో మన దగ్గర కొన్ని సర్ప్లస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కొంతమంది ఏమీ లేని వారిగా ఉన్నారు. మనం ప్రార్థన చేసేది ఏంటంటే, గివ్ అస్ డైలీ కేక్. బ్రెడ్ ఇస్తామంటే బ్రెడ్ ఎవరికి కావాలి? గివ్ అస్ అవర్ డైలీ బిర్యానీ. మన ప్రార్థనకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వీ మస్ట్ హ్యావ్ సంథింగ్ బెటర్. కానీ దేవుడు బేసిక్ నీడ్ గురించి ప్రార్థించండి అని చెప్పారు. వాట్ ఆల్ యూ నీడ్ టుడే యూ నీడ్ టు రిక్వెస్ట్. మీకున్న అవసరతను గురించి, కేవలం ఉప్పు పప్పు గురించి మాత్రమే కాదు, మన డైలీ నీడ్స్లో మన వస్త్రం కదా, మన ఆహారం, మన ఆరోగ్యం, మన వైద్యం, మన పిల్లల ఫీజు, మన ఇల్లు, దాని మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా మన డైలీ నీడే. కానీ ఈ 4వ అంశం దేవునికి తెలియపరిచే ముందు మీరు ఎలా ఉండాలి? దేవునితో కనెక్ట్ అయ్యి, దేవుని గౌరవించు వారిగా, దేవునికి ప్రీతికరమైన మాటలు పలుకువారిగా, దేవుని ఘనపరచువారిగా, దేవుడు చేసిన ఉపకారములను తలంచుచున్న వారిగా, దేవునికి ఇష్టలుగా మీరు ఉండి దేవునితో సంభాషిస్తున్న ఒక అద్భుతమైన ఆ కనెక్షన్, రిలేషన్షిప్ దేవునితో మీరు ప్రారంభించాలి. నీ నామం పరిశుద్ధపరచబడను గాక. నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా అది అపవిత్రమై పోకూడదు. నేను నీ నామమును ఎల్లప్పుడూ పరిశుద్ధపరిచే వ్యక్తిగా నేను నడుచునుగాక. ఆ విధంగా దేవునికి ఇష్టమైన మాటలు, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు నా జీవితంలోనూ నెరవేరునుగాక. I don't have any other request, but your will be done in my life. Lord, I surrender my life for your will. నీ చిత్తం ఏమిటో అది నెరవేరడానికి నన్ను నేను సమర్పిస్తున్నాను అని ప్రార్థించే ఒక భక్తునిగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నారు. ఒకసారి 2 పిల్లలు కొట్లాడుకుంటున్నారు, అన్నతమ్ములే. డాడీ అడిగాడు, ఏందిరా ఆ లొల్లి ఏంటి, ఎందుకు కొడుతున్నారు, ఎందుకు అల్లరి చేస్తున్నారు అని అడిగినప్పుడు చిన్నోడు చెప్తున్నాడు, డాడీ నా వస్తువులన్నీ వీడు తీసుకుంటున్నాడు, అన్నే కానీ మరి అంత దౌర్జన్యం చేయడం ఏంటి? పెద్దోని పిలిచి అడిగాడు, ఎందుకురా అట్లా చేస్తావు, వానికి నీకు కావలసినవన్నీ నేను ఇచ్చాను కదా, వానిది ఎందుకు తీసుకుంటున్నావు, నాకు అవసరం. అప్పుడు చిన్నోడు చెప్తున్నాడు, డాడీ ఒక్క మాట అడగొచ్చు కదా, అడిగి తీసుకుంటే ఎంత బాగుండు, అడగడు, వచ్చి తీసేసుకుంటాడు, అది ధర్మమా అని అడుగుతున్నాడు. అర్థమైందా? మనకు డైలీ అవసరతలు ఉన్నాయి, అది ఇంకొకరి చేతిలోనే కనబడుతుంది. మన అవసరత తీర్చడానికి ఉన్నది వారి చేతిలోనే ఉంది. అప్పుడు మనం పోయి తీసుకుంటే దానికి ఏమంటారు? దౌర్జన్యం అంటారు, దొంగతనం అంటారు కదా. చూస్తున్నప్పుడే, ఆ వారు చూస్తున్నప్పుడే తీసుకున్నారనుకో అది దౌర్జన్యం, వారు చూడనప్పుడు తీసుకున్నారనుకో అది దొంగతనం. మీరు అడిగి తీసుకోవాలి. మన వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, అడిగే తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఏనాడు తిరిగి ఇవ్వరు. అది గొప్ప విషయమే కదా. అడిగిన వారికి ఇవ్వండి అని ప్రభు చెప్పాడని మనలని వారు ఏం చేస్తున్నారు? ఎన్కాష్ చేస్తున్నారు.
అర్జెంట్ అండి, ఇప్పుడే ఇస్తానండి, రేపే ఇస్తానండి, అర్జెంట్ అండి అని చెప్పి తీసుకుంటారు. రేపు లేదు, ఎల్లుండి లేదు, వారాలు పోయింది, మాసాలు పోయింది, డబ్బు రాకపోతే దానికి ఏమంటారు? అది మంచి మాట కాదు. ఒక విశ్వాసి ఎవరి దగ్గర కూడా అలాగ చేయకూడదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అడుగుడి మీకు ఇవ్వబడును అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన కొరకు సమయం వేరు చేయండి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి మీ ప్రాబ్లమ్స్ ఒక పేపర్ మీద రాయండి, మీ అవసరతలు ఒక పేపర్ మీద రాయండి, మీరిద్దరు చేతులు ఉంచండి. దేవా, ఈ ప్రాబ్లమ్స్ మా తలకు మించిపోయింది, మేము దీన్ని పరిహరించలేకపోతున్నాం, మాకు విజ్డమ్ ఇవ్వండి, మాకు కృపనివ్వండి, దీనికి సరిపోయిన కృప మా ఎడల చూపించండి అని మీ ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయండి. వితిన్ 3 months గాడ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. హల్లెలూయా. ఈరోజు మనము దేవునితో మాట్లాడుచున్న విధానం, దేవుని దగ్గర నుంచి పొందుకున్న విధానం మనం నేర్చుకుంటున్నాం. కొన్ని విషయాలు, దేవా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, నాకంత శక్తి లేదు, ఈ ప్రాబ్లం నా తలకు మించిపోయింది, ఇది చాలా పెద్ద సమస్య తండ్రి, నీవు దిగిరాము, నీ చిత్తం పరలోకమందులో నెరవేర్చున్నట్లు నా ఇంటిలో కూడా నెరవేర్చు ప్రభువా. డెఫినెట్లీ హీ విల్ కమ్ డౌన్, హీ విల్ లిఫ్ట్ యు అప్. మీ ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకందరికీ చాలా కలవరం కలుగుతున్నటువంటి టాపిక్. మా డైలీ బ్రెడ్ కదా, ప్రతిదిన సమస్య, అప్పులు తీర్చడమే కావచ్చు, లేదా పెండింగ్ పేమెంట్స్ చేయడమే కావచ్చు, బిల్స్ కట్టడమే కావచ్చు, ఫీజ్ కట్టడమే కావచ్చు, ఇటువంటి చాలా 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 ప్రాబ్లమ్స్ మనల్ని నలిపేస్తుంది. కానీ ఒకటి, ఎప్పుడైనా కన్నీళ్లతో హృదయం విరిగి దేవునితో ప్రార్థన చేశారా? వారి దగ్గర అడుగుతారు, వీరి దగ్గర అడుగుతారు, ఇంకొకరి దగ్గర అడుగుతారు, వాళ్ళ దగ్గర చెప్తారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ మీ క్వాలిటీ టైం దేవుని సన్నిధిలో చెప్పడానికి మీకు వీలవుతుందా? మీరు ఏకీభవించి ప్రార్థన చేయగలుగుతున్నారా? నువ్వు చేసుకో, నేను చేసుకుంటా కదా. భూమి మీద మీలో ఇద్దరు ఏకీభవించిన ఎడల దేనిని గూర్చి అయినను మీరు అడుగుడి, అది మీకు ఇస్తానని ప్రభు చెప్పాడు. ఒక కండిషన్, కుమారుని మహిమపరచు నిమిత్తం. మనం అడిగే ప్రతి విషయంలో కూడా కుమారుని మహిమపరిచే సబ్జెక్ట్ ఉండాలి. తండ్రి, నా పక్కన ఉన్నోని పొలం 5 ఎకరాలు ఉన్నాయి, నాకు 1 ఎకరమే ఉంది, ఒక అర ఎకరం నేను తీసుకుంటా అనుకుంటున్నా, నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తే అది కరెక్ట్ ప్రార్థన కాదు. వారి 1 ఇంచు కూడా మీరు తీసుకోకూడదు, వారిది ఒక చిన్న స్టెప్ కూడా మీరు అందులో వేయకూడదు. మీ తండ్రి పీసనారి కాదు, మీ తండ్రి సంపత్ సమృద్ధి కలిగిన తండ్రి. మీ అవసరతలు తీర్చడానికి ఆయన చాలినవాడు, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఆయన సరిపోయినవాడు. నీ శరీరంలో ఉన్న అస్వస్థత ఎవరూ పరిహరించడం లేదు అని మీరు అనుకుంటారా? ఆయన అంటాడు, నా యొద్దకు తీసుకురండి. చాలాసార్లు మీకు చెప్పిన ఒక స్టోరీ ఉంది. హెన్రీ ఫోర్డ్ ఒక వృద్ధుడు, 90 సంవత్సరాల వ్యక్తి. తన పాత కారులో ఆయన ప్రయాణం అయిపోవచ్చున్నప్పుడు ఒక మోస్ట్ మోడర్న్ ఫోర్డ్ కార్ ఆగి ఉంది. భార్యాభర్తలు అనేక వాహనాలకు చేతులు చాపుతాయి, ఎవరు ఆపలేదు. ప్రాబ్లమ్స్ వారికి పరిహరించడానికి తెలియదు, అలా ఉంటున్నారు. ఈ ముసలోడు వస్తూ ఉంటే చేతులు చాపలే, నన్ను వదిలేసాయి, ఆయనకే సొంతంగా నడపడానికి కష్టంగా ఉన్నప్పుడు మనకే హెల్ప్ చేస్తాడు. కానీ ఆయన ముందుకు వెళ్ళేసి 4 అడుగులు వెనక్కి వచ్చాడు. ఏమైంది నాన్న, ఏమైనా ప్రాబ్లమా అంటే, అవునండి ప్రాబ్లమే. మరి నేను చూసుకోవచ్చా? చాలామందిని అడిగితే ఎవరు ఆగలేరండి, మీరు నిజంగా చేయగలుగుతారా? ట్రై చేస్తానండి అన్నారు. ఆయన దాని బోనట్ లేపాడు,
లోపల చేయి పెట్టాడు, ఏం చేశాడో తెలియదు కానీ బండి స్టార్ట్ అయింది. అప్పుడు అడిగారు, అంకుల్ మీరెవరు? నేను హెన్రీ ఫోర్డ్, మీ కార్ మ్యానుఫ్యాక్చరర్. మీ ప్రాబ్లం టైప్ 1 షుగర్ కావచ్చు, టైప్ 2 షుగర్ కావచ్చు, మీ ప్రాబ్లం గాల్ బ్లాడర్ ఇష్యూ కావచ్చు, కిడ్నీ సమస్య కావచ్చు, హార్ట్ సమస్య కావచ్చు. మీ సమస్య ఏదైనా కానీ యువర్ క్రియేటర్ ఈజ్ పాసింగ్ త్రూ. జస్ట్ రిక్వెస్ట్ హిమ్, పిలవండి, సహాయం కావాలి, ఒక్కసారి చేయి చాపండి. ఆయన బండి ఆపుతాడు, ఆయన వెనకకు వస్తాడు, మీతో మాట్లాడతారు. మీ ప్రాబ్లం ఏదైనా సరే, తండ్రి అండర్స్టాండింగ్ లేదు, భార్య భర్తలు మేము రోజు గొడవ చేస్తున్నాం, నేను చెప్పింది ఆమెకు అర్థం కావడం లేదు, ఆమె చెప్పింది నేను అర్థం చేసుకోలేకపోతున్నా, అసలు మా ఇద్దరి మధ్యలో ఏం కెమిస్ట్రీయో మాకు తెలియదయ్యా, నేనే చిన్న మాట చెప్పిన ఆయన దాన్ని తప్పు పట్టుకుంటాడు, పోనీ అని అనుకుంటే ఇది దినదినం పెరుగుతుంది. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? పాస్టర్ గారికి చెప్దామా? బెటర్ పర్సన్ ఈజ్ జీసస్. లోపలికి వెళ్ళండి, తలుపు బోల్ట్ వేయండి, ఒక 15 నిమిషాలు ఆయనతో మాట్లాడండి. తండ్రి, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నాను, మీరే దిగిరండి, ముట్టండి, తాకండి, సరిచేయండి. ముట్టినప్పుడు కొన్నిసార్లు హాస్పిటల్లో కూడా ఉండాల్సి వస్తుంది, అప్పుడు నువ్వు దాన్ని భరించాలి. దేవుడు చెప్తాడు, నేను ముడతా, మరి నువ్వు నిద్ర లేకుండా పక్కన కూర్చుంటావా? కూర్చుంటాను అని చెప్పాలి. అప్పుడు దేవుడు వాటిని ఏం చేస్తాడు? సరిచేస్తాడు. ఆ తర్వాత ఒక ప్లసెంట్ లైఫ్, ఓ బ్లెస్సెడ్ లైఫ్ దేవుడు అనుగ్రహిస్తారు. దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి ఇష్యూను హ్యాండిల్ చేయడానికి ఆయన సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది నువ్వు చేయలేవబ్బా అని చెప్పడానికి ఏమీ లేదు. ఆయన అంటున్నాడు, ఐ యామ్ ద మ్యానుఫ్యాక్చరర్, ఐ డిజైన్డ్ యువర్ కార్. నీ కారు నేను డిజైన్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈస్ నోన్ టు మీ. నేను అన్నిటినీ ఎరిగిన వాడను. ఐ కెన్ డూ ఇట్. వెన్ వీ సరెండర్ ద వెహికల్, డెఫినెట్లీ హీ విల్ డూ ఇట్. మీ లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ మోటార్ కార్. మీ లైఫ్ దేవుని చేతిలో పెట్టండి, ఆయన దాన్ని సరిచేయగలడు, దాన్ని రిపేర్ చేయగలడు, దాన్ని బ్యూటిఫుల్గా నీకు తిరిగి ఇవ్వగలడు. ఆయన సన్నిధిలో మన జీవితాన్ని సమర్పిద్దాం. అద్భుతకరుడైన దేవుడు మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యములు చేయడానికి మనల్ని మనం సమర్పించాల్సిన అవసరం ఉంది. మన లగ్జరీస్ కొరకు కాదు మనం అడగాల్సింది, మన బేసిక్ నీడ్స్, మనకున్న ప్రతి చిన్ని అవసరతలు దేవుడు వాటిని ఖచ్చితంగా సరిచేస్తారు. మీరు అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా ఇవ్వగలిగిన శక్తిమంతుడు ఆయనే గనక ఆ అత్యధికమైన వాటిని అడగకు. ఐ నీడ్ ఏ చార్టర్డ్ ఫ్లైట్. బిడ్డ, ఇప్పుడు వద్దురా, నువ్వు దానికి ఇంధనం పోయలేవు, దాన్ని పార్కింగ్ చేయలేవు, దాన్ని మెయింటెనెన్స్ చేయలేవు, వద్దురా అని దేవుడు అంటాడు. నాకు ఒక మోటార్ బైక్ కావాలి ప్రభువా, అడగడంలో తప్పేం లేదు. నాకు ఒక స్కూటీ కావాలి ప్రభువా, అడగడం తప్పేం లేదు. అది మీ అత్యవసర ప్రయాణానికి, మీ అనుదిన ప్రయాణానికి అది అవసరం. సో మన దేవుని మహిమపరచు నిమిత్తం, దేవుని చిత్తం నెరవేర్చు నిమిత్తం మీరు ఏది అడిగినను కుమారుని మహిమపరచు నిమిత్తం తండ్రి వాటిని మీకు దయచేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు. ఒకవేళ ఆయన, దేవా నాకు ఒక హెలికాప్టర్ కావాలి, ఎందుకంటే ఆయనకు అన్ని ప్రాంతాల్లో మందిరాలు ఉన్నాయి, నేను బై రోడ్ వెళ్ళలేకపోతున్నాను, నేను ప్రతి స్థలంలో చేరడానికి నాకు కావాలి అని చెప్తే అది కొంచెం ఎక్కువ అని దేవుడు అనుకుంటాడని నేను అనుకోవడం లేదు. ఎందుకని ఆయనకు విస్తారమైన పరిచర్య ఉన్నది గనక ఆయన వేగంగా వెళ్తేనే తన చర్చస్ అన్నింటినీ విసిట్ చేయగలుగుతాడు గనక దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయనకి ఏనాడైనా దేవుడు అటువంటిది ఒకటి ఇస్తే నేనైతే సంతోషిస్తాను. ఎందుకని ఈ బై రోడ్డు పోయి యాక్సిడెంట్ చేసి
ఇబ్బందులు పడకుండా ఆయన వెళ్ళి అన్ని ప్రాంతాల్లో దేవుడు అప్పగించిన పరిచర్య తన ఆయుస్సు కంప్లీట్ చేసేంత వరకు ఆయన క్షేమంగా సౌఖ్యంగా ఉండాలని నేను ఆశిస్తాను. సో ఒక్కొక్కరి లెవెల్ ఉన్నది. కురియన్ గారికి ఇప్పుడు ఏది ఉన్నదో అది సరిపోతాయి. ఇంకా దీనికి మించింది ఏది నేను ఆశించను, నేను అడగను. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు, నీవు అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికంగా నేను ఇస్తానని చెప్తే దేవుడు కొన్నిసార్లు ఇస్తాడు. 2 సంవత్సరాల క్రితం ఒక ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, నేను నీకు ఒక మంచి వెహికల్ ఇవ్వబోచున్నాను. నేను ఊహించని వెహికల్ దేవుడు నాకు ఇచ్చాడు. అది కూడా నా బడ్జెట్లో ఇచ్చాడు. సో నేనేమంటున్నానంటే దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మనం ఆయన పనిని నమ్మకంగా చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. మనము ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి. దాంతోపాటు ఇవన్నీ దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఎన్ని గంటల్లో ఒక గ్రామం చేరాలి, ఎన్ని గంటల్లో ఒక పట్టణం చేరాలి, ఇవన్నీ దేవుడు నిర్ణయించుకుంటాడు. దేవుడు ఆ కార్యం నిర్ణయించినప్పుడు దేవుడు దానికి తగినటువంటి మార్గాలు దేవుడు ఏర్పాటు చేస్తాడు. అది ఇచ్చినది మన లగ్జరీ కొరకు కాదు, ఆయన పని తుదముట్టించటం కొరకు. ఈ లగ్జరీస్ అన్నీ దొరికినప్పుడు ఆయన పనిని నిర్లక్ష్యం చేశారనుకో, అప్పుడు ఆయన చెప్తాడు, బెటర్ యూ రిటైర్, నువ్వు రిటైర్మెంట్ పొందడం మంచిదంటాడు. ఐ వాంట్ టు రీప్లేస్ సంబడి. సో దేవుడు మనల్ని రీప్లేస్ చేసినట్టు మనం ఉండొద్దు. మ్యాక్సిమం ఆయన పనిలో ఆసక్తిగా వాడబడడానికి తగిన సమర్పణ మన జీవితంలో మనకు ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మీరు నేను ఆయన చిత్తం నెరవేర్చడానికి పిలువబడిన వారు. మన అనుదిన సిచ్యువేషన్స్ చూసి దాటిపోయేవాడు కాదు మన దేవుడు. ఒకసారి ఆయన వీధి గుండా వెళ్ళుచున్నప్పుడు నాయీను అనే గ్రామములో ఉన్న ఒక విధవరాలు ఆ ప్రొసెషన్ వెనకాల ఏడ్చుకుంటూ వస్తున్నారు. ప్రభు ఆమె విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఏకైక కుమారుడు చనిపోయిన డెడ్ బాడీ వారు తీసుకొని వెళ్ళుచున్నారు. ఆయన ముందుకు వెళ్ళి ఆ పాడిని ముట్టాడు. ఆగండి అని చెప్పారు. వారు ఆగిపోయారు. ఆ బాలుని లేపాడు. ఆ తల్లిని పిలిచారు, ఇదిగో నీ కుమారుడు. పెట్టె మోసుకొని వచ్చిన వాళ్ళు ఖాళీ పెట్టె తీసుకొని పోవాల్సి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అటువంటి కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అయిపోయింది అని అనకు, ఇక ఏమి మిగిలి ఉండదు అని అనద్దండి. అంటున్నాడు, నీ దగ్గర ఏమున్నది? చిన్న కుండలో కొద్ది నూనె, అది తప్ప ఇంకేమీ లేదు, అది తీసుకురండి. ఆ ప్రవక్త దానిని చూచాడు. ఓకే, యు గో బ్యాక్. మీ ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి ఖాళీ బిందెలన్నీ అడగండి. అందరి బిందెలు ఖాళీయే, ఎందుకంటే కరువు అంత భయంకరంగా ఉన్నాయి. ఏ ఇంట్లో కూడా నిండు బిందెలు లేదన్నమాట. ఖాళీ అడిగితే చాలా దొరికింది. అవన్నీ తీసుకొచ్చి ఇల్లు నింపారు, తలుపు వేశారు, ఇది అందులోకి పోయడం మొదలుపెట్టారు. ఒక్కొక్క బింద నిండుకుంటూ ఆ కుండలన్నీ నిండింది. పిల్లలు ఇంకా తీసుకురా నాన్న అని చెప్తే, లేదమ్మా ఇంకెవరి దగ్గర లేదు అని చెప్పిన క్షణములో అది ఆగిపోయింది. సో మీరందరూ కూడా ఖాళీ బిందెలను దేవుని సన్నిధికి తీసుకురావాలి. మీరు ఖాళీగా వచ్చేస్తున్నారు, అది బాగానే ఉంది, దేవుడు నింపుతారు. మీరు వచ్చినప్పుడు 2 ఖాళీ బిందెలు కూడా తీసుకొని రండి. మీ పక్కన ఉన్న వ్యక్తి కూడా నిస్సహాయ స్థితిలో వారు కూడా చాలా నిరాశలో ఉన్నారు. యు బ్రింగ్ దెమ్, వారిని కూడా తీసుకురండి. దేవుడు నింపి పంపిస్తాడు. అద్భుతమైన కార్యములు దేవుడు జరిగిస్తారు. దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. తల్లు వంచుదాం, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు స్తోత్రం. మీ సన్నిధిని మాకు దయచేసినందుకు స్తోత్రం. మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం. ప్రభువా, మీరు మా కోసం ఉన్నారు, మా కోసం ఎదురు చూస్తున్నారు అని మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. దేవా, నీ సన్నిధి, నీ కృప మాకందరికీ దయచేయండి. పరిశుద్ధుడైన తండ్రి,
నీ నామమునకు స్తోత్రం. ప్రతినిత్యం మీ సన్నిధిలో నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో ఆరాధించడానికి, నీ వాక్యం వినడానికి ఉన్న సిద్ధపాటు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా హృదయములతో మీరు మాట్లాడినందుకు, మమ్మల్ని తాకినందుకు స్తోత్రం. ఎన్నడూ అనుభవించని ఒక ఆనందం ఈరోజు నా హృదయంలో నువ్వు నింపినందుకు స్తోత్రం. ప్రభువా, ఈ దినం మొదలుకొని నిన్ను మహిమపరచు విషయంలో ఏమాత్రం లోపం లేకుండా నీకు ఇష్టడిగా నేను నడవడానికి నా జీవితాన్ని సమర్పిస్తున్నాను అని ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధిలో ప్రార్థించే ధన్యత దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలందరినీ ఆదరించమని, కృపలతో నింపమని, నీ సమాధానంతో మమ్మల్ని నింపమని, మాలో ప్రతి ఒక్కరిని మీరు తాకి నీ చిత్తం నెరవేర్చి నీకిష్టులుగా వారు వాడబడడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. నేడు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి. ఈరోజు మేము సంతృప్తిగా ఉండడానికి కృప చూపండి. ఈరోజు మేము నీ చిత్తం నెరవేర్చి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. మా దోషములను, మా పాపములను నేడు పరిహరించి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి. నీ కృప ద్వారా మమ్మల్ని ఆదరించమని, దీవెనలతో నింపమని, అద్భుతములు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి.